మీరు పాన్ కార్డు చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. ఇన్స్టంట్ పాన్ కార్డ్లో మీ నాన్న పేరు, రీసెంట్ ఫోటో, సంతకం ఉండవు. మరలా అవి కావాలంటే కరెక్షన్ చేయాలి. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి ఈ ఇన్స్టంట్ పాన్ కార్డు చేసుకుంటే మంచిది. యూటీఐఐటీఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఈ 2 రకాల పాన్ కార్డులలో ఏ పాన్ కార్డు చేసుకున్నా మీకు మంచిదే. ఈ 2 రకాల పాన్ కార్డులలో మీ నాన్న పేరు, రీసెంట్ ఫోటో, సంతకం ఉంటాయి. మాక్సిమం పురుషులు 10వ తరగతి, ఆధార్ ఒకేలా ఉంటే పాన్ కార్డు చేసుకోండి. లేదంటే మళ్ళీ కరెక్షన్ చేయాలి. అదే స్త్రీలు అయితే జాబ్ ఉంటే 10వ తరగతి, ఆధార్ ఒకేలా ఉంటే పాన్ కార్డు చేసుకోండి. పెళ్లి అయితే అత్తారింటికి వెళితే ఇంటి పేరు మారుతుంది కాబట్టి ఆధార్ బేస్ మీద పాన్ కార్డు చేసుకుంటే మంచిది. మీకు పాన్ కార్డు కావాలంటే మాకు సంప్రదించండి. అలాగే ఫోటో, సంతకం వాట్సాప్లో పెడితే మీకు పాన్ కార్డు చేయబడును. ఈ 3 రకాల పాన్ కార్డుల గురించి వివరించి మీకు ఏ పాన్ కార్డు చేయమంటే ఆ పాన్ కార్డు మేము చేస్తాం.